ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా ప్రేమ వందనములు. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఇమిడి ఉన్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మరలా మీతో ఈ క్లుప్త సందేశము లేదంటే ఈ షార్ట్ మెసేజ్తో ఉదయకాలం కలుసుకోవడం నాకొక గొప్ప భాగ్యముగా ఎంచుకుంటున్నాను. ఈ దినాలలో మనకందరికీ ఆదరణ, బలము దేవుని యొక్క వాక్యమే. ఆమేన్. మిమ్ములను తలంచుకొనున్నప్పుడల్లా మిమ్మును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మనితో అనుదినము అను ఈ క్లుప్త సందేశము వచ్చేటప్పుడు ఇది నా కొరకే ప్రభువు చెప్పుచున్నాడు అను విశ్వాసముతో మీరు తీసుకొనండి. సరేనా? ప్రభు యొక్క వాక్యమును మనం విందామా? 1 కొరింథీ 13వ అధ్యాయము 10వ వచనము సెలవిస్తుంది. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. సాధారణముగా ఈ సాతాను యొక్క తంత్రములలో ఒకటేమిటి తెలుసా? మన ఇంటిలో ఉన్నటువంటి పరిపూర్ణమైన కార్యములు అవన్నీ మన కన్నులకు దాచి ఏ కొరత కనిపిస్తుందో దానినే వాడు పెద్దగా చూపిస్తాడు. కొరత ఒక చిన్న చుక్క అనుకోండి, ఆ స్పాట్, ఆ చిన్న డాట్, దానిని వాడు పెద్దదిగా జూమ్ చేసి డెవలప్ చేసి పెద్దదిగా చూపిస్తాడు. మీరు ఎల్లప్పుడూ అపవాది తంత్రములను తెలుసుకొనండి. సంపూర్ణత, నింపుదల అది ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తుంది. కొరత శత్రువు యొక్క క్రియలను లేదంటే సాతాను యొక్క తంత్రములను చూపిస్తుంది. దీనిని మీకు ఎలాగూ చెప్పాలనుకుంటున్నాను తెలుసా? చిన్న కుమారుడు తన తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు సంపూర్ణముగా ఉన్నాడు. ఆహారపు కొరత లేదు, వస్త్రము కొరత లేదు, నివసించడానికి కొరత లేదు, తరువాత ఆర్థికములో కొరత లేదు, కరువు లేదు. అయితే అతనిలో ఒక వేరు చేసే ఎడబాటు వచ్చినప్పుడు తనకు సంబంధించిందంతా తీసుకుని దూరదేశమునకు వెళ్ళి పాపములో పడి సమస్తమును నష్టపరుచుకొని కోల్పోయినప్పుడు కొరత కలగడం ప్రారంభమైంది అని మన పరిశుద్ధ గ్రంథం మనకు చక్కగా వ్రాయబడి ఉంది. అలాగైతే కొరత అది సాతాను యొక్క క్రియలు, పాపములను చూపిస్తుంది. అయితే పరిపూర్ణమైన వాడు ప్రభువైన యేసు క్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్ముడుగా మీ మీదికి వచ్చి దిగాడు. అలాగైతే నా ప్రియ దేవుని బిడ్డలారా, 1000 కొరతలు, బలహీనతలు ఉన్నప్పటికీ మీరు పరిశుద్ధాత్మునితో అనుదినము వ్యక్తిగతముగా మీరు సంబంధము కలిగి ఉంటూనే ఉండండి. సరేనా? మీ కొరతను ఆయన పూర్తి చేస్తాడు. ఆ పరిపూర్ణత యేసుక్రీస్తే. మీ మనస్సులో ఒక పరిపూర్ణత, తలంపులో ఒక పరిశుద్ధత, ఆలోచనలలో ఒక పరిపూర్ణత, అంత మాత్రమే కాదు, ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఒక సంపూర్ణత ఖచ్చితముగా మీరు చూస్తారు. అందువల్ల ఇప్పుడు కనబడుతున్న కొరతలు ఎలాగంటే ఆర్థికపరమైన కొరతలు, భూ సంబంధమైన కొరతలను పెద్దవిగా చూడవద్దు. ప్రభువునందు సంతోషముతో ధైర్యముగా ఈ దినం ఒక మాధుర్యమైన దినం, పరిశుద్ధాత్మనితో నేను నడుస్తాను అని మీ అంతట మీరే విశ్వాసపు మాటలు చెప్పి ప్రభువును స్తుతించండి. ప్రార్థించుదాం. మా ప్రేమ కలిగిన దేవా, మీరిచ్చిన ఈ మంచి మాటకై స్తోత్రం. నింపుదల, పరిపూర్ణత అనేది యేసయ్యను చూపిస్తుంది. కొరత అనేది సాతాను యొక్క క్రియలకు సాదృశ్యం. అలాగైతే తండ్రి, ఒకప్పుడు మేము కొరత కలిగిన వారముగా ఉన్నామయ్యా. విశ్వాసములో కొరత, ప్రార్థనలో కొరత, మీరైతే మమ్మలను అభిషేకించినప్పుడు అవన్నీ నింపేశారయ్యా. ఇప్పుడు ఈ సమయములో ఎవరెవరి చెవులలో ఈ శబ్దము వినబడుతుందో, ఎవరెవరైతే నాతో కలిసి ప్రార్థనలో దేవా ఏకీభవిస్తున్నారో వారి మీద దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదం, సంపూర్ణమైన సమాధానం, సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన ఆర్థిక ఆశీర్వాదములు, పరిపూర్ణమైన దైవికమైన సంతోషము, హల్లెలూయా, మీ బిడ్డలను నింపునట్లు ప్రార్థిస్తున్నాను. మీ హస్తానికి అప్పగిస్తున్నాను. ప్రభువా, అద్భుతముగా నడిపించండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభుకి స్తోత్రం.
ఈ దినం ఒక మాధుర్యమైన మధురమైన దినముగా ఉండబోతుంది. మర్చిపోకుండా ఎదుటి వారికి షేర్ చేసి వారికి ఆశీర్వాదపు పాత్రలుగా మార్చారంటే దేవుని యొక్క గొప్ప కృప మీ మీద కొలత లేకుండా దిగి వస్తుంది. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.